వేద సంస్కృతి పరిషత్ ఆధ్వర్యంలో జ్యోతిర్వాణి జ్యోతిష్య సదస్సు కార్యక్రమాన్ని ఆచార్య సాకి కమలాకర్ శర్మ ఆధ్వర్యంలో నిర్వహించారు. వేద సంస్కృతి పరిషత్ ఆధ్వర్యంలో జ్యోతిర్వాణి జ్యోతిష్య సదస్సు వైద్య జ్యోతిష్యం జ్యోతిర్వైద్యం PGRRCDE ఉస్మానియా విశ్వవిద్యాలయంలో జ్యోతిర్వాణి నిర్వాహకులు ఆచార్య సాకి కమలాకర్ శర్మ ఆధ్వర్యంలో అమ్మవార్ల చిత్రపటానికి పూలమాల వేసి జ్యోతి ప్రజ్వలన చేసి ఆరోగ్య జ్యోతి ప్రత్యేక సంచిక ఆవిష్కరణ ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆచార్య NCH భట్టాచార్యులు PGRRCDE ఉస్మానియా విశ్వవిద్యాలయం విశిష్ట అతిథిగా ఆచార్య పెన్నా మధుసూదన్, సంచాలకులు సంస్కృతి అకాడమీ హైదరాబాద్, గౌరవ అతిథిగా మారుమామూల వెంకటరమణ శర్మ తదితరులు హాజరయ్యారు. జ్యోతిష్యం మానవ ఆరోగ్యంపై ప్రభావం, ప్రఖ్యాత వైద్య జ్యోతిష్య ప్రసంగాలు, జ్యోతిష్కులచే కీలక ప్రసంగాలు, ఆరోగ్య జ్యోతి, ఆరోగ్య వైద్యం, జ్యోతిష్య పాఠాలు, పుస్తక ఆవిష్కరణ మరియు రచయితలచే వాటి విశిష్టతలు, వేద సంస్కృతి పరిషత్ వారి కోర్సులలో శిక్షణ పూర్తి చేసిన వారికి సర్టిఫికెట్స్ ప్రదానం చేశారు. ఈ కార్యక్రమానికి తెలుగు రాష్ట్రాల నుండి పలువురు జ్యోతిష్య పండితులు, శిక్షణ విద్యార్థులు, వక్తలు విచ్చేశారు. అనంతరం భోజన సదుపాయాలను సభాస్థలం వద్ద ఏర్పాటు చేశారు. వివిధ రచయితల పుస్తకాలను ప్రదర్శించారు. దాని మీద మామూలు అందరికీ ఉంటుంది. బీపీ అనేది రక్తం ఒత్తిడిని కలిగిస్తుంది, ప్రవహించేటప్పుడు ఒత్తిడిని కలిగిస్తుంది. ఈ ఒత్తిడి రక్తపు సాంద్రత మీద ఆధారపడి ఉంటుంది. బీపీ కనుక పెరిగితే ఆ రక్తనాళాలు గట్టిపడిపోతాయి. గట్టిపడిపోయినప్పుడు మనం ఒక్కొక్కసారి పెన్ను రాయదు, రీఫిలింగ్ లైన్లో విదిలించి మళ్ళీ రాస్తాం. అలాగే రక్తనాళాల్లో గట్టిపడిపోయినప్పుడు రక్తం ప్రవహించదు. అటువంటిప్పుడు హార్ట్ మీద చాలా ప్రెషర్ పడుతుంది. అటువంటిప్పుడే హార్ట్ అటాక్ వస్తుంది, హార్ట్ స్ట్రోక్స్ వస్తాయి. సో దానివల్ల మనిషి చనిపోవడానికి కూడా అవకాశం ఉంటుంది. అంతేకాకుండా బీపీ కనుక బాగా ఎక్కువైపోయి సడన్గా బ్రెయిన్లోకి రష్ అయిపోతే బ్రెయిన్ హ్యామరేజ్ అవుతుంది. అంటే మెదడులో ఉన్న కణాలన్నీ చచ్చిపోతాయి. మెదడులో ఏవైనా నరాలకు సంబంధించిన కణాలు ఒకసారి చచ్చిపోయాయంటే వాటిని వేరే అవకాశం ఏం లేదు అవి బతకడానికి. శరీరంలో ఇతర చర్మ కణాలు కానీ కండర కణాలు కానీ ఏవైనా అయితే అవి మళ్ళీ పుట్టుకొస్తాయి, కానీ నాడీ కణాలు మళ్ళీ పుట్టలేవు. అయితే ఈ ఇదిలో నేను చాలా పరిశోధన చేసి దీనికి కొన్ని ఇవి పరాశరిలోను ఎక్కడా కూడా వీటికి సంబంధించిన రక్తపీడనకి సంబంధించిన విషయాల గురించి ఎక్కడా లేదు. ఎందుకంటే ఆ రోజుల్లో వాళ్ళకి ఈ ప్రశాంతమైన జీవితం, రక్తపీడన అనేది చాలా పెద్ద వయసులోనే వచ్చేది తప్పించి చిన్న వయసులో వాళ్ళు ఎవరికి వచ్చేది కాదు. అసలు ఇది రావడానికి ఇంత చిన్న చిన్న వయసులో ఇవి రావడానికి కారణం ఏంటంటే చంద్రుడు కుజుడు రక్తకారకులు. కుజుడు రక్తానికి ఎరుపు రంగునిస్తాడు, సాంద్రతనిస్తాడు. చంద్రుడు రక్త ప్రవాహానికి దోహదపడతాడు. ఈ ఇదిలో కుజుడు చంద్రుడు యుతి వల్ల, కుజుడు చంద్రుడు దృష్టిల వల్ల, లగ్నం మీద లగ్నాధిపతి దృష్టి వల్ల, శని దృష్టి వల్ల, గురువు దృష్టి వల్ల కూడా వచ్చింది. అప్పుడే గురుగారు అన్నారు గురు దృష్టి వల్ల కూడా వస్తుందా, పెట్టమ్మా అందులో చూద్దాం, ఈ జాతకాలన్నీ కూడా పరిశీలన చేసి తప్పకుండా పడదు. గురువు అంటే చాలా శుభ దృష్టి కలిగిన వాళ్ళు అనుకున్నాం. గురువు ఏంటంటే వ్యాప్తిని చేస్తారు. సో ఆ పరిధిలో అది రక్తం మీద ప్రెషర్ పడి ఆ గురువు దృష్టి వల్ల కూడా లగ్నం మీద పడ్డప్పుడు వస్తుంది. ముఖ్యంగా మేషలగ్నం వాళ్ళకి కుజుడు కనుక చతుర్థంలో నీచపడితే తప్పనిసరిగా బీపీ వస్తుంది వాడికి. అంతేకాకుండా ముఖ్యంగా వీటికి పరిశీలించవలసినవి ఏంటంటే లగ్నం, ఎందుకంటే ఆరోగ్యాన్ని సూచించేది తనుభావం. ఇప్పటిదాకా అందరూ చెప్పారు. లగ్నం కాకుండా చతుర్థ భావం, సహజ చతుర్థం కర్కాటకం హృదయాన్ని సూచిస్తుంది. ఎందుకంటే రక్త ప్రసరణ వల్ల హృదయం ఇబ్బంది పడుతుంది. అది కాకుండా ఇది కిడ్నీస్ని కూడా బాధపెడుతుంది. అది 11వ భావం కుంభరాశి ఏంటంటే రక్త ప్రసరణ వ్యవస్థను మొత్తాన్ని కంట్రోల్ చేసేది. అందుకని 11వ భావం చూడాలి. అది కాకుండా దుస్థానాలైన 6, 8, 12 భావాలను చూడాలి. ఇవి చూస్తూ ఉంటే ఎక్కడైతే నీచపడిన గ్రహాలు ఉన్నాయో ఆ నీచపడిన గ్రహాలు కనుక ఈ దుస్థాన అధిపతులతోటి సంబంధం కలిగితే తప్పనిసరిగా వాళ్ళకి బీపీ వస్తుంది. ఆ దశాంతదశ రావచ్చు, కానీ తప్పనిసరిగా వాళ్ళకి బీపీ వస్తుంది. ఆ బీపీ లెవెల్ని కంట్రోల్ చేసుకునే స్థితి ఉండాలి. అప్పుడు ఎందుకు వాళ్ళకి అంత తక్కువలో వచ్చేది, ఇప్పుడు ఎందుకు పెరిగిపోయి వస్తుంది అంటే జీవన శైలి కారణము. రెడీమేడ్ ఫుడ్, రెడీ టు ఈట్ ఫుడ్ తినడం వల్ల ఏంటంటే ఈ జీవ పదార్థాలను నిల్వ ఉంచాలంటే తప్పనిసరిగా అందులో ఉప్పు వాడాలి. సోడియం బెంజాయిడ్, సోడియం మెటాబైసల్ఫేట్ ఇటువంటి రకాల లవణాలన్నీ వాడితే కానీ అవి ఏడాది పాటు బాటిల్స్లో నిల్వ ఉండవు.
సో అవి రోజు తాగడం వల్ల ఆ లవణాలన్నీ రక్తంలో చేరి తప్పనిసరిగా వాళ్ళకి చిన్న వయసులోనే బీపీ వచ్చేస్తుంది. ఎండగా ఉందంటే కాస్త ఆపుకుని స్కూటర్ ఆపేసుకుని షాప్లోకి వెళ్ళిపోయి ఏదో కూల్ కొనుక్కోవడం తాగేయడం. ఎప్పుడైనా ఫ్రూట్ జ్యూసులు ప్రిజర్వ్డ్ ఫ్రూట్ జ్యూసులు తాగకూడదు. రెడీ టు డ్రింక్ ఈ కొబ్బరి నీళ్ళు కానీ చెరుకు రసం కానీ ఇవన్నీ బెస్ట్. ఇవి వదిలేసి ఏవో చాలా అందంగా ప్యాక్ చేసిన బాటిల్స్ తాగేయడం వల్ల శరీరాన్ని పాడు చేసుకుంటున్నారు. అంతేకాకుండా ఇప్పుడు కుజుడు రవి నక్షత్రాల్లో ఉన్న పొద్దు నుంచి క్లాసులే జరిగాయి. సో ఇవాళ కొంచెం డిఫరెంట్గా, కొంచెం లాస్ట్లో అందరూ కొంచెం నిద్రావస్థలో ఉన్నారు, కొంచెం డిఫరెంట్గా మాట్లాడతాను. అసలు మన దగ్గరికి జ్యోతిషం చెప్పించుకోవడానికి చాలా రకాలుగా వస్తారు. ఆల్రెడీ కొంతమంది దగ్గరికి వెళ్ళి వీళ్ళు ఎలా చెప్తారో చూద్దామనుకుని వచ్చేవాళ్ళు ఉంటారు. నిజంగా చాలా స్వతహాగా లేదు ఇది తెలుసుకోవాలి, తెలుసుకుని నేను నన్ను బాగు చేసుకోవాలి అనుకుని వచ్చేవాళ్ళు ఉంటారు. క్రాస్ ఎగ్జామ్ చేయడానికి కూడా వస్తారు కొంతమంది ఎలా వస్తారంటే వాళ్ళు చెప్పారు కదా ఈవిడ ఎలా చెప్తుందో చూద్దాం, లేకపోతే ఈయన ఎలా చెప్తారో చూద్దాం, ఎంతవరకు నిజమో చూద్దాం, ఇలా ఆలోచించుకుంటూ మన దగ్గరికి వచ్చేవాళ్ళు రకరకాలుగా వస్తారు. సో నా తర్వాతి తరం వాళ్ళకి జ్యోతిషం అనేది ఎలా చూడాలి అనేది నేను ఎలా ప్రాక్టీస్ చేశాను అనే దాన్ని బట్టి నేను చెప్తాను. గత 34 ఏళ్ళుగా ఒక హాబీతో స్టార్ట్ చేసిన విద్య అనమాట ఇది. పెద్దల దగ్గర నుంచి అందరి దగ్గరగా అన్ని రకాలుగా నేను తెలుసుకుని నన్ను నేను పరీక్ష చేసుకుని చేసింది. సో మనం జ్యోతిషం సరిగ్గా నేర్చుకోవాలి అంటే నా పద్ధతి ప్రకారం ఒక విద్య నేర్చుకున్నాం, పొద్దున ఒక క్లాస్కి అటెండ్ అయ్యారు, ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు మీ జాతకం ముందు చూసుకోండి. మనం నేర్చుకున్నది ఒక సూత్రం కానీ ఏదైనా ఇందులో వయసులో చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అని కాదు, ఎవరైతే జ్యోతిషం నేర్చుకోవడానికి వస్తున్నారో వీళ్ళందరికీ ఉపయోగపడుతుంది ఈ పాయింట్ అని నేను అనుకుంటున్నాను. సో మనకి జ్యోతిషం సరిగ్గా అర్థమవుతుందా లేదా అనేది మనల్ని మనం పరీక్ష చేసుకోవడం ఎలా అనేది మన జాతకం మీద. ఎందుకంటే మన గురించి మనకే ఎక్కువగా తెలుస్తుంది, పక్కన వాళ్ళకంటే మన తల్లిదండ్రుల కంటే కూడా మన గురించి మనకే బాగా తెలుస్తుంది. సో మనం ఒకటి నేర్చుకున్నాము అంటే అది మన మీద ప్రయోగం చేసుకోవాలి. ముందు మన చార్ట్ వేసుకుని ఒక పలానా సూత్రం నేర్చుకున్నాం ఇవాళ అంటే అది ఎంతవరకు కరెక్ట్ అంటే మనల్ని మనం మోసం చేసుకోలేము. ఎందుకంటే అది నీకు సరిగ్గా అర్థమైందా లేదా అనేది మన జాతకంలోనే మనకి తెలిసిపోతుంది. మనకి తెలిసిన తర్వాత మనకి బాగా దగ్గరగా ఉన్న సన్నిహితులు, ఇంట్లో వాళ్ళు కానీ లేకపోతే మన ఫ్రెండ్స్ కానీ వాళ్ళ మీద కొంచెం ప్రయోగం చేసుకోవచ్చు. నేను ఎలా నేర్చుకునేదాన్ని అంటే ఒక లెక్చరర్గా పనిచేశాను. నేను మ్యాథమెటిక్స్ టీచ్ చేసేదాన్ని. పాఠం చెప్తుంటే ప్రతి ఒక్క పిల్లాడిని మనం అబ్జర్వ్ చేస్తూ అంటే కాన్సన్ట్రేషన్ పిల్లల మీద ఉండాలి, బోర్డు మీద ఉండాలి, చెప్పే లెక్కల్లోనూ ఉండాలి, సబ్జెక్ట్ మీద కూడా ఉండాలి. సో ఎవరు ఎలా వింటున్నారో దాన్ని బట్టి ఒక వ్యక్తిలో ఒక స్టూడెంట్లో గ్రహాలు కనపడుతూ ఉండేవి నాకు. అంటే ఏ గ్రహం ఎలా ప్రవర్తిస్తుంది అనేది నాకు నేనుగా పరీక్ష చేసుకుంటూ ఇంటికి వచ్చి చార్ట్లు వేసుకుంటూ అదొక హాబీగా చేసుకుని ఫ్రెండ్స్కి చెప్పడం లేకపోతే తెలిసిన వాళ్ళకి చెప్పడం ఇలా చేస్తూ నేర్చుకున్నాను. సో అందుకని నేను చెప్పేది ఏంటంటే ఎవరైనా ఏదైనా నేర్చుకోవాలి అనుకుంటే ముందు మన చార్ట్ మనం వేసుకుని, ఫర్ ఎగ్జాంపుల్ మనకి బాగా సివియర్గా తలనొప్పి వస్తుంది అనుకోండి, ఫ్రీక్వెంట్గా తలనొప్పి వస్తుంది, ఎప్పుడెప్పుడు వస్తుంది మీరు కొంచెం ఒక పేపర్ మీద రాసుకోండి. అందరూ పెద్దలైనా పిల్లలైనా ఎవరైనా ఇది నేర్చుకోవాలి అనుకున్న వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఒక పేపర్ మీద రాసుకుని ఎప్పటి నుంచి ఎప్పటిదాకా ఉంది చూసుకోండి. మనం నేర్చుకున్న సూత్రాలని అవి ఇంకో పేపర్ మీద రాసుకోండి, వాటికి ఇది అన్వయించుకుని చూసుకోండి, తెలిసిపోతుంది. అవి గ్రహ దశాంతర్దశలా లేకపోతే ప్రత్యంతర దశ, ఇంకా బాగా నేర్చుకున్న తర్వాత సూక్ష్మ దశలు కూడా మీకు తెలిసిపోతాయి. ఎన్ని రోజులు ఉంది, అది ఒకటే రోజు ఉందా, ఎన్ని గంటల పరిమాణంలో ఉంది, ఇది కూడా మన ఇంత చేసాం, ఇదంతా నేనే మోస్తున్నాను, మనం మోయటం లేదు. ఆ శ్రీకృష్ణ ఆ విష్ణుమూర్తి చెప్పుకున్నాడు, భారభృత్ ఒక నామం ఉంది అందులో, అంటే భారాన్ని మోసేవాడు ఆయన, మనం కాదు. మనం ఏదో మోస్తున్నామని చెప్పి మనం ఊహించుకుంటున్నాం అంతే. అలాగే ఒక్కొక్క పదము విష్ణు సహస్రనామాలు ఒక్కొక్క పదము దాని వారికి పరిపరి విధాలుగా చెప్తారైతే ఆటిజం అండ్ డిజార్డర్ అన్నది తప్పకుండా ఎరాడికట్ చేయడానికి ఆస్కారం ఉంది. నాకు ఈ గ్రంథం ఈ వేద సంస్కృతి పరిషత్ ద్వారా ఇక్కడ రిలీజ్ చేయడానికి అవకాశం ఇచ్చిన అందరికీ కూడా పేరు పేరున నమస్కరిస్తూ శుభముగా. డిసీజెస్కి తో ఎక్కువ మంది బాధపడుతూ ఉన్నారు. దీనికి కారణాలు ఎందుకు వస్తుంది అనే దాని గురించి ఆలోచిస్తే ఆటోఇమ్యూన్ డిసీజెస్ అంటే
మనకి రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నప్పుడు వచ్చే వ్యాధులను ఆటో ఇమ్యూన్ డిసీజెస్గా మనం ప్రణయనం చేయొచ్చు. అంటే రోగనిరోధక శక్తి తక్కువగా ఉండటం మనం ఏ భావం ద్వారా చూస్తాము? 5వ భావం ద్వారా చూస్తాము. వ్యాధి తీవ్రత 6వ భావం ద్వారా చూస్తాము. ఈ రెండిటికి పరస్పరం అన్వయించుకుంటూ నేను చేసిన చిన్న ప్రయత్నం ఆటో ఇమ్యూన్ డిసీజెస్ మీద చిన్న రీసెర్చ్ ఇది. ఆటో ఇమ్యూన్ డిసీజెస్ అంటే సహజంగా మనకి ఏదైనా ముళ్ళు గుచ్చుకుంటే ఆ ముళ్ళు ఏదో విధంగా బయటకు వెళ్తుంది. మనం తీసేయటమో, లేకపోతే చీమ పట్టి బయటికి వెళ్ళటమో, లేకపోతే డాక్టర్ దగ్గరికి వెళ్ళి బయటికి వెళ్ళటము. అంటే బయట నుంచి ఏదైనా ఒక వస్తువు వచ్చినప్పుడు శరీరంలోకి సహజంగానే మనం ఇమ్యూనిటీ అనేది పనిచేస్తుంది. ఈ ఇమ్యూనిటీ సరిగ్గా లేకపోవటం వలన బయట నుంచి వచ్చే వాటిని కాకుండా శరీరంలో ఉన్న ఆర్గన్స్ని కానీ సెల్స్ని కానీ ఒక బయట నుంచి వచ్చిన వస్తువుగా భావించి వాటిని తినటం ఎప్పుడైతే మొదలు పెడుతుందో దానిని ఆటో ఇమ్యూన్ డిసీజెస్గా మనం పరిగణిస్తున్నాం. దీనిని కారక గ్రహాలు అని మాట్లాడుకుంటే బుధుడు, చంద్రుడు ఎక్కువగా ప్రభావితం చేస్తున్నాయి. అసలు ఆటో ఇమ్యూన్ డిసీజ్ అంటే శారీరకంగా వచ్చే వ్యాధి కాదు. మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉండటం వలన, లేకపోతే మనసు వికలం చెందిన తర్వాత బుధుడు మీద అంటే మన శరీరం సభాయ నమః. ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి సరస్వతి పుత్రులు పుత్రికలందరికీ కూడా ఈ సందర్భంగా శుభాభినందనలు తెలియజేస్తున్నాను. వాసనా వాసుదేవస్య వాసితం తే జగత్రయం సర్వభూత నివాసోసి వాసుదేవ నమోస్తుతే. అందరిలో ఉన్నటువంటి ఆ పరమాత్మకి ఈ సభాముఖంగా ప్రణామాలు తెలియజేస్తున్నాను. అయితే మనకు ఉదయం జ్యోతిష విద్య మీద మాట్లాడినటువంటి వక్తలు, ముఖ్యంగా రాజలక్ష్మి గారు, ఇతర పెద్దలు మాట్లాడినప్పుడు వైద్యానికి జ్యోతిష్యానికి ఉన్నటువంటి సంబంధం గురించి చాలా విపులంగా చెప్పారు. ఇప్పుడు సభా సరస్వతికి నమస్కారం అండి. వేదిక గురించిన ఇవాళ ఈ మన సభలో ఉన్న గురువు గారు, కమలకర్ శర్మ గారు, సోమనాథ్ శాస్త్రి గారు, ఇంకా మిగిలిన పెద్దలందరూ అనేక మంది ఉద్దండులైన జ్యోతిష్ పండితుల ముందర ఏదో చిన్న ప్రయత్నం నేను చేస్తున్నాను. యాక్చువల్గా ఒక్క నిమిషం జ్యోతిర్వాణి గురించి నాకు దీని గురించి చెప్తాను. సో ఫస్ట్ టైము నాకు 2023లో నేను నా నామ నక్షత్ర వివేచన పుస్తకం రీసెర్చ్ పబ్లిష్ చేసినప్పుడు కాంచి కామకోటి పీఠాధీశ్వర. సో అందరూ మీకు మీ చేతిలో ఉంటుందండి, మీ అందరి దగ్గర ఉంది ఆల్రెడీ. సో చూస్తే కనుక దాంట్లోని ఒక ఫ్రూట్ అండి బేసికల్గా. అంటే పర్ఫెక్ట్గా చెప్పాల్సి వస్తే కనుక రేగుపండు ఎలా అయితే ఉందో అలాగే ఉంటుంది. అంటే ఇందాక సార్ నేను ఇప్పుడు తినొచ్చాను అడిగారు, తినద్దండి. సో ఇది తినడానికి కాదండి. సో ఇది ఫ్రూట్. సో దీంట్లోని ఎలా అయితే రేగిపండు ఉంటుందో దాని మాదిరిగానే ఒక సీడ్ ఉంటుందండి దీంట్లోని. ఆ సీడ్లో ఉన్న సీడ్ ఏదైతే ఉందో అదే రుద్రాక్ష అంటాం. దాంట్లో గీతలు ఉంటాయండి మనకి. ఈ గీతలు అన్నది ఫేసెస్ అంటాం. సో ఇది మనకి న్యాచురల్గా ఫామ్ అవుతాయండి. ఇవి దొరికేది మనకి ఎక్కడ ఉంటాయంటే దొరికేది మనకి మ్యాక్సిమం హిమాలయ ప్రదేశాల్లో. అందుకు మనకి నేపాల్ ఎక్కువ వస్తాయి, పారాలుగా భూటాన్లో ఎక్కువ దొరుకుతాయి. మనకి ఇక్కడ హిమాలయ ప్రదేశాలు హరిద్వార్, కాశీ, ఆ చల్ల ప్రదేశాల్లో ఎక్కువ దొరుకుతుంది మనకి. ఇది కాకుండా ఈ మధ్యలో కల్టివేషన్ మనకి ఇండోనేషియాలో వచ్చేయండి. దీంట్లో 3 రకాలు ఉంటాయి: రుద్రాక్ష, భద్రాక్ష, ఇంద్రాక్ష. 3 రకాలు ఉంటాయి. ఇది రుద్రాక్ష ఫ్రూట్ అండి. ఇది బేసికల్గా ఇది ప్లెయిన్ ఉంటుంది. భద్రాక్ష వచ్చేసరికి మీకు జ్యోతిర్వాణి తర్వాత వచ్చి నేను మళ్ళీ ప్రత్యేకించి తీసుకుంటాను. ఓకే, శాస్త్రి గారు ఒక ½ అవర్ టైం కూడా ఖచ్చితంగా తీసుకుంటాను అది. సో భద్రాక్ష వచ్చేసరికి దీని పైన ఎలా ఉంటుంది అనేది డిఫరెంట్గా ఉంటుంది పూర్తిగా. భద్రాక్ష వచ్చేసరికి ఇది ఫ్రూట్ ముందు పచ్చిగా ఉంటుంది, దాని తర్వాత పండు కింద మారుతుంది, దాని తర్వాత రాలిపోతుంది. రాలిపోయి మనకి ఐస్ మంచు గడ్డల్లోకి వెళ్ళి నదిలోకి వచ్చి మన నదిలోకి మనం కలెక్ట్ చేసుకుంటాం. దీని తాలూకా 1 to 21. ఈ 1 to 21 ఫేసెస్ మనకి మ్యాక్సిమం దొరికేది 1 to 14 వరకు దొరుకుతాయండి. 15 నుంచి ఇది రేర్ పీసెస్ అయిపోతుంది. ఈ లోపల ఉన్న ఫేసెస్ మనకి గీతలు పెట్టేసి కదా ఫేసెస్ అయిపోతాయంటే కాదు.
దీంట్లోని ఎనర్జీ సీడ్స్ ఉంటాయండి. ఈ మళ్ళీ రుద్రాక్షల్లోని కట్ చేస్తే మీకు లోపల దీని దానాలు ఉంటాయండి, అది ఎనర్జీ పాయింట్స్. ఆ ఎనర్జీ పాయింట్స్ ఈ స్టాటిక్ కరెంట్కి ఇస్తుంది, అది మన బాడీకి టచ్ అవుతుంది. అలాగే ప్రతి ఫేస్ మనకు ఒక హెల్త్ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తుందండి. ఇవాళ నేను ఏది చెప్దాము, ఏదో హెల్త్ ప్రాబ్లమ్ చెప్దాం అనుకున్నాను, కానీ నాకు అందరికీ పెద్దవాళ్ళందరూ నాకు ఇచ్చారండి. ఆటిజం, స్పీచ్ ప్రాబ్లం. ఇవాళ రేపు అందరూ చూస్తున్నారండి, పిల్లలు చదవట్లేదు, టీవీలకి అడిక్ట్ అయిపోతున్నారు, సెల్ ఫోన్కి అడిక్ట్ అయిపోతున్నారు. ఎలా క్లియర్ చేస్తారు మొత్తం మీరు? దీనివల్ల మీరు రీసెంట్గా ఒక వీడియో చూసే ఉంటారు, అందరికీ వైరల్ అవుతుంది. ఈ మధ్యలో అందరూ మీమ్స్ అన్ని వైరల్ అవుతున్నాయి. సడన్గా మొబైల్ తీసుకుంటే వాడు కొట్టడానికి లేచిపోతున్నాడు, అంత ఇది పెరిగిపోతుంది. ఇది కూడా ఆటిజంలో భాగం అండి, మొబైల్ అడిక్షన్స్. సో ఇవన్నీ ఎలా దూరం చేయాలి, వాటికి ఏం చేయొచ్చు మనం, ఈ రుద్రాక్ష ఏం చేయొచ్చు అన్నది ఇవాళ నా పాయింట్ అండి. సో బేసికల్గా కొంచెం చెప్పుకోవాలి కాబట్టి ఏమి ఇవ్వను అన్నటువంటి వాడు రాక్షసుడుగా అవుతాడు. నాకున్నది పక్కవాడికి పంచుకుంటే మనిషి అవుతాడు. నేను ఎదుటివాడికి ఇచ్చి ఆనందపడితే దైవం అవుతాడు. మరి మనం దైవాలుగా మారాల్సిన అవసరం లేదా? ఈ దైవంగా మారితే ఇది పుణ్యం. అప్పుడు మనకు ఎట్లా ఉంటుందంటే, నరేంద్ర మోడీ గారు, రాష్ట్రపతి గారు వస్తున్నప్పుడు రోడ్లు ఎంత ఫ్రీగా ఉంటాయో మన జీవిత విధానం అంత హాయిగా ఉంటుంది. శరీరానికి రోగం ఉండదు, మనసుకు రోగం ఉండదు, అనుకున్నవి అనుకున్నట్టు జరుగుతాయి. ఎప్పుడేమి ఈ మాట అంటే ఆ మాట వినేవాళ్ళు ఉంటారు, నా మాట వినేవాళ్ళు లేరు, నాకు అనుకున్నది దొరకట్లేదు, నేను కొనుక్కోలేకపోతున్నాను, ఈ కోరిక ఆ కోరిక. మనిషి మూడింటికే ఇబ్బందులు పడుతున్నాడు. ఒకటి బాధ్యతలు, 2 అవసరాలు, 3 కోరికలు. బాధ్యత, అవసరం, కోరిక అనేటటువంటి మూడింటి మధ్య లోపల మనిషి ఇబ్బంది పడుతున్నాడు. కాబట్టి ఈ మూడింటి నుంచి మనము ఈజీగా అధిగమించే సాధనం ఏంటయ్యా అంటే మనను మనం బలోపేతం చేసుకోవడం. ఇంతకుముందు కూడా మేడం సింధుభైరవి చిన్నారి ఏదో మాట చెప్పింది. అన్ని సమస్యలు వారే అనుకుంటాను, B12 సమస్యలు, D12 సమస్యలు, ఇవన్నీ సమస్యలు ఏం కావండి. క్లియర్గా చెప్తున్నాను. సమస్యలుగా ఇప్పుడు ఐడెంటిఫికేషన్ వచ్చి డాక్టర్లు అబ్జర్వ్ చేసి ఇంకేం దొరకక చెప్తున్నటువంటివి. ఇదే ఇద్దరికి D2 డి విటమిన్ ప్రాబ్లం వచ్చిన వాళ్ళు ఒక దగ్గర పెట్టేసి వాళ్ళకి కావలసిన ఆహారం అంతా ఇవ్వండి. ఇద్దరికి సమానంగా, మళ్ళీ వాళ్ళిద్దరికి సమానంగానే తగ్గిపోతుందా లేదా అని చూడండి. ఇద్దరికి సమానంగా తగ్గదు. ఎందుకు తగ్గదంటే అబ్జార్ప్షన్ లెవెల్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్. అబ్జార్ప్షన్ లెవెల్ ఎందుకు లేదు వీడికంటే వీటికి తగిన శక్తి లేదు. శక్తి పెంచుకుంటే అసలు ఈ గొడవలే లేవు కదా. మూలం మనది, జ్యోతిర్వైద్యానికి మూలం అనేటటువంటిది ఒకటే పదం, మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకోండి. టు ఇంప్రూవ్ యువర్ ఎనర్జీ లెవెల్స్. ఎనర్జీ లెవెల్స్ పెంచుకోవాలంటే ఎప్పటికీ పోటీలు తప్పవు. శక్తి పెంచుకోవాలంటే పోటీ ఉంటుంది, పోటీల్లో విజయం సాధించి తీరాలి. ఎందుకు పోటీ తప్పదు అంటున్నాను? 10th క్లాస్ పాస్ కాకుండానే ఇంటర్మీడియట్ వస్తారా? పాస్ అయితే లెవెల్ పెరుగుతుంది. చేసుకోవాలి అనేటటువంటి ధైర్యం రావాలి వ్యక్తికి. ఆ ధైర్యం లేకుండా కేవలం నేనేదో వచ్చేసింది, నాకు ఇది వచ్చేసింది, అది వచ్చేసింది అని మొహం పెట్టుకుని రోజు కూర్చొని పక్కవాడ ప్రేమ కోసమో జాలి కోసం ఎదురు చూస్తున్నటువంటి బలహీన భారతాన్ని మనం ఊహించకూడదు. బలమైన భారతం కావాలి. నాకు ఈ నొప్పి ఆ నొప్పి కాదు, నేను ఈ ధైర్యంతో ఉన్నా, ఆ ధైర్యంతో ఉన్నా, నాకు ఇది వచ్చింది, నేను ఓవర్కమ్ చేస్తున్నాను, నేను దైవాన్ని ప్రార్థన చేస్తున్నాను, ధ్యాన సాధన చేస్తున్నాను, ఇంకేదైనా సాధన చేస్తున్నాను, 10 మందికి దానం చేస్తున్నాను అనేటటువంటి మంచి మాటలు మీ నోటి నుంచి రావాలి. జ్యోతిష్కులుగా మీరు చాలామంది ఇక్కడ ఉన్నారు. ఈ చెప్పే మాటలు మీ ఒక్కరి కోసం కావు. దయచేసి మీ దగ్గరికి వచ్చేటటువంటి వ్యక్తులకు ఈ ధైర్యాన్ని మీరు ఇస్తే కొన్ని వేల మందికి ఈ విషయం చేరుతుంది. చాలా మంది యూత్ ఉంది, బట్ నాకు తెలిసిన సర్కిల్లో నేను చాలా మందికి చెప్పడానికి ట్రై చేశాను. అండ్ ఇది చెప్పడానికే పరిమితం అవ్వకూడదని రిజల్ట్స్లో చేసి చూపిస్తున్నారు. అండ్ చాలా థ్యాంక్స్ అండి. ఇట్లాంటి అద్భుతమైన కోర్సెస్ మా భావితరాలకి మీరు అందిస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. అది ఇంకా మళ్ళీ వేరే మనసుతో శాస్త్రమా అనే క్వశ్చన్ రాకూడదండి. ఇది శాస్త్రము, అది అందరూ దయచేసి గుర్తుపెట్టుకోండి. ఎవరైనా మీతో వాదిస్తే నథింగ్ డూయింగ్, ఇది శాస్త్రము అనండి. లేదు నాకేంటి ప్రూఫ్, సోమనాథ్ శాస్త్రికి ఫోన్ చేయండి, సోమనాథ్ శాస్త్రి చెప్పేస్తాడు అది శాస్త్రమా కాదే చెప్తాడు. అట్లా మనం ఆ కాన్ఫిడెన్స్ డెవలప్ చేసుకోవాలి. ఇప్పుడు మీ అందరికీ తాను ఢిల్లీ నుంచి కష్టపడి తెప్పి కాబట్టి ఆ శివుడిని పట్టుకుంటే మనకి విపత్తు నుంచి బయటపడటానికి అవకాశం ఉంది. శివుడితో పాటు మన శరవణ భావాయనమా ఓం నమో భగవతి వాసుదేవాయ. సరే నాకు ఎక్కువ టైం ఇవ్వలేదు కాబట్టి
రోహిణి శకట భేదం కూడా ఉంది, దగ్గరలో వస్తుంది. అంటే రోహిణి నక్షత్రం యుద్ధాలు జరిగేదానికి చాలా అవకాశాలు ఉన్నాయి. సో నాకు ఈ పుస్తకం తయారు చేసేదానికి ఆర్టికల్స్ ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. ఈ ఆర్టికల్స్ ఇచ్చినటువంటి మన సోమనాథ్ శాస్త్రి గారు ఈ కోర్మ చక్కెర మీద ఇచ్చారు, అద్భుతమైనటువంటి ఆర్టికల్, వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అట్లాగే లలితాశ్రీ గారు వాతావరణం మీద ఆర్టికల్ ఇచ్చారు, వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అట్లాగే రాజ్యలక్ష్మి మేడం గారు ఆమె ఉత్పాతాల మీద కరోనా మీద ఆవిడ ఆర్టికల్స్ ఇచ్చారు. వీళ్ళందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తాను. నాకు ఆశీస్సులు అందజేసినటువంటి మహేష్ చంద్ర భరద్వాజ్ గారికి, శనగరం బాలసుబ్రహ్మణ్య గారికి, ఉపద్రష్ట సూర్యనారాయణమూర్తి గారికి, జీవి పద్మ విశాఖపట్నం గారికి, శ్రీమతి లక్ష్మి సురవరకోట గారికి, రాజశేఖర్ గుంటూరు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు ఇచ్చినటువంటి అవకాశానికి జ్యోతిర్వాణి సంస్థకి, మన గురువుగారు కమలాకర్ శర్మ గారికి, సోమనాథ్ శాస్త్రి గారికి మరీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. నమస్కారం. శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. జ్యోతిర్వాణి అనేటటువంటి ఒక సంస్థ వేద సంస్కృతి పరిషత్ నుంచి పుట్టినటువంటి సంస్థ. ఈ సంస్థ ఆధ్వర్యంలో చాలా కాలంగా మనకు అనేక రకాల ధార్మిక, జ్యోతిష, సాహిత్య కార్యక్రమాలు జరుగుతున్నాయి. అనేక రకాల జ్యోతిష కార్యక్రమాల్లో భాగంగా ఈ జ్యోతిర్వాణి నుంచి ప్రతి వారం 8 నుంచి 10 మధ్య లోపల ఆన్లైన్ మీటింగ్స్ జరుగుతూ ఉంటాయి. అప్పుడప్పుడు కలవడం కోసం ప్రత్యక్ష సమావేశాలు ఇది 2వ సమావేశం. ఈ 2వ సమావేశంలో భాగంగా ఈసారి ప్రత్యక్షంగా మేము తీసుకున్నటువంటి అంశం వైద్య జ్యోతిషం, జ్యోతిర్వైద్యం. ఆరోగ్యమయంగా వ్యక్తి జీవితం కొనసాగించాలంటే జ్యోతిషశాస్త్రం ఏం కృషి చేస్తుంది, వ్యక్తిని శక్తిగా మార్చాలి, మానవుడిని మహనీయుడిగా మార్చాలని చెప్పేసి అనుకునేటట్టయితే జ్యోతిషశాస్త్రంలో ఉండేటువంటి గ్రహాల యొక్క ప్రభావాలు ఏ విధంగా ఉంటాయి, వ్యక్తి పుట్టినప్పుడు ఆ విధంగా ఎందుకు పుట్టి ఉంటాడు, దాని నుంచి ఏ మార్పులు అతను కోరుకుంటున్నాడు, ఈ లోకంలో ఉండేటటువంటి కర్మదోషాల నివారణ కోసం అతను ఏమేమి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది, ఆ మార్గంలో అసలు మౌలికమైనటువంటి వైద్య జ్యోతిషం ఏంటి, దానికి సంబంధించిన జ్యోతిషమే వైద్యంగా పరిణమించేటటువంటి పరిహారాది ప్రక్రియలు ఏంటి, పుష్టి ప్రక్రియలు ఏంటి, శాంతి ప్రక్రియలు ఏంటి, ఈ అంశం మీద సానుకూలంగా పరిపూర్ణంగా చర్చించడం కోసం ఈ ప్రత్యేకమైన సదస్సు ఏర్పడింది. ఈ సదస్సు అనేటటువంటి దాంట్లో మహనీయులైనటువంటి వక్తలు, పరిపాలకులు, అనేక రకాల వ్యక్తులు దీంట్లోకి వచ్చారు. వేరియస్ రంగాల లోపల కృషి చేసుకుంటూ జ్యోతిషశాస్త్రాన్ని అధ్యయనం చేస్తున్నటువంటి అధ్యయనవేత్తలు దీంట్లో ఉన్నారు. వారందరి కీలకోపన్యాసాలు ఇక్కడ వినపడ్డాయి. అటువంటి కీలకోపన్యాసాలతో పాటు ఆరోగ్య జ్యోతి అనేటటువంటిది, వైద్య జ్యోతిషం, జ్యోతిర్వైద్యానికి సంబంధించినటువంటి ప్రత్యేక సంచిక ఆవిష్కరించబడింది. అట్లనే జ్యోతిర్వైద్యం అనే అంశాల మీద వేరు రకాల పుస్తకాలు కూడా ఈ వేదిక మీద ఆవిష్కరించబడ్డాయి. ఈ ఆవిష్కరణ లోపల వచ్చినటువంటిది ఏంటంటే సమాజం లోపల జ్యోతిషమై వైద్యంగా పరిణమించి అందరినీ ఆరోగ్యంగా మార్చి శక్తిగా వ్యక్తిని మార్చేటందుకు చిన్న వయసు నుంచే ప్రయత్నం చేయాలి. ఆ పెద్ద వయసు వచ్చిన తర్వాత, రోగం వచ్చిన తర్వాత హాస్పిటల్స్లో డబ్బులు పెట్టే కన్నా చిన్న వయసు నుంచే యోగా ప్రాణాయామాలు చేయించడం, అదేవిధంగా సరైన విధమైనటువంటి ఆహారాన్ని తీసుకునే విధానం చెప్పించడం, సరైన విధంగా స్నానాదులు సరైన విధంగా ఉంచేటట్టు చూడటం, మనసును నిర్మలంగా ఉంచడం కోసం జపతపాదుల లోపల మనసును స్థిరంగా ఉంచే ప్రయత్నం చేయటం, తమకున్నది 10 మందికి దానం చేసేటటువంటి ప్రయత్నం చేయటం, ఈ ప్రయత్నాలన్నీ కూడా దీంట్లో భాగంగా చర్చిస్తున్నారు. ఈ వేదిక వచ్చినటువంటి వాళ్ళకందరికీ కూడా స్వాగతం, ఆనందంగా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమం ఈ సాయంత్రంతో పరిపూర్ణమై ముగుస్తుంది. అందరికీ నమస్కారం. సంస్కృతి, సంప్రదాయం, ప్రేమ, ఆప్యాయత, రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్, వధువరుల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు, నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ లో సీసీటీవీ పర్యవేక్షణతో పూర్తి భద్రత. 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 755042
8888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.